అవుట్సోర్సింగ్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. అందరూ మంచిగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కానీ అసలు వాళ్ళకు తలకాయ ఎక్కుతలేదు. ఎందుకంటే తలకాయలు లేవని కాదు, వాళ్ళకి లేవు, మనకు లేవు. ఎంత క్లియర్గా చెప్పినప్పటికి కూడా అటు యూపీ కానీ ఏపీ కానీ ఆ లాస్ట్లో ఉన్న ఏపీఓడు కూడా యాప్ కాస్ట్ తీసుకొచ్చి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిండు. డైరెక్ట్గా జీతాలు ఇచ్చేస్తాడు. మరి మనోళ్ళు ఎందుకంటే పోయిన వాళ్ళే ఏజెన్సీలు నడిపించి చాలా లాభపడ్డారు. మరి మేమెందుకు నష్టపోవాలి? ఉంటుంది కదా ఎవరికైనా. వట్టిగా వచ్చే డబ్బులు అంటే వట్టిగా ఎవరు వదులుకుంటారు? కష్టపడకుండా వచ్చే డబ్బులు వదులుకోవాలంటే ఎవరికి కూడా ఇష్టం ఉండదు. అవి ఏ విధంగా పోతున్నాయనే మనకు కూడా తెలియదు. అవి వచ్చుడు వస్తాయి ఏజెన్సీ పేరు మీద. అది ఎవరి చేతికి పోతుందో ఎక్స్ట్రా 8-9 వేలు ఏందో ఎవరికి తెలియదు. దాన్ని అడిగేటోడు కూడా లేడు. ఈడు మాత్రం వెట్టి చాకరీ చేయాలి. దాంతో ఇంతటి మాట్లాడుకుంటా 365 రోజులు పిచ్చకుంట్లో లెక్క పని చేయాలి అవుట్సోర్సింగ్లో. వాచ్మెన్ కానీ అటెండర్ కానీ కుక్కర్ లెక్క ఉరుకుడు, కుక్కర్ లెక్క. లాస్ట్కి వాడినే అంటారు, నువ్వు ఏం పని చేసినావా ఇవాళ పొద్దంతా అనేది. ఎంత పని చేసినా గుర్తింపు కూడా ఉండదు మళ్ళీ. మరి వాళ్ళు ఏమైనా పని చేస్తారా అంటే కూర్చున్నాకనే కూర్చుండి అన్ని పనులు చేయించుకుంటే అలా పని. ఏం పని చేయరు. పని చేసినట్టు యాక్టింగ్ తప్ప. ఇటు ఉరికేటువంటి కాళ్ళు మోకాళ్ళు ఈడ్చుకపోతాయి. కానీ లాస్ట్కి మాట వచ్చేది, ఇలా పొద్దుంతా నీకు గట్టిగానే జీతం, ఏం పని చేసినావా? మరి లక్షలు తీసుకుంటాడు వీడు. 10,000 జీతగాడు, 13,000 జీతగాడు. కొంచెం అన్నా ఆలోచన ఉండాలి. పోయినోడు తిన్నాడు కదా, ఇక నువ్వు కూడా తినాలనుకున్నాడు ఎందుకు? ఏదో మంచి పని చేసిపో, ఇంకో 2 ఏళ్ళు ఉన్నావు చేసిపో. మనకు వ్యక్తిత్వంగా కానీ అవుట్సోర్సింగ్ వల్ల కానీ నీకు ఏం గొడవలు లేవు. ఏదైనా సమస్య ఉంది అంటే ప్రభుత్వంలో ఎవరు ఉంటే వాళ్ళని అడగడం ఖచ్చితంగా అడుగుతారు. అది ఆలోచించి ఇది ఒక మంచి పని చేసిపో. నువ్వు మళ్ళా ఇంకో 5 సంవత్సరాలు రావాలని కోరుకుంటాను తప్ప వద్దని కోరుకోం. 5 లక్షల మంది ఉన్నారు, ఇంటికి 4 వేసుకున్న 5, 4, 20 లక్షల ఓట్లు పడతాయి. ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని ఇంకేమన్నా ఈ సైడ్ నుంచి ఏమన్నా వస్తాయి అనుకుంటే వేస్ట్. అవి అంతా చిల్లర కోసం ఆశపడే కంటే సంతకం పెట్టేసి కార్పొరేషన్ చేసి ఏం అడుగుతలేరు. గవర్నమెంట్ నుండి వచ్చే డైరెక్ట్ ఎంతైతే ఉందో 20,000 ఇస్తావా 30,000 ఇస్తావా అవి డైరెక్ట్ అకౌంట్ చేరిపోతాయి. ఈ జిఎస్టీలు తొక్కూర ఇవి ఉండవు. ఏ బాధ ఉండదు. మంచి పేరు ఉంటుంది ఈ గవర్నమెంట్కు. ఇది ఒక్కటి చేయాలని అందరి తరఫున కోరుకుంటున్నా. హ్యాపీ ఉగాది.